తీస్తా అని చెప్పి నువ్వు నవ్వుకుంటా అట్లే పెట్టావు అనుకో, వాళ్ళు వచ్చి తీసి నీ అంగడికి ఫైన్ వేస్తారు. మధ్యాహ్నం వస్తారు, అది రావడం లేదా? ఇంతకుముందు వస్తానిదా అప్లై చేయాలి. సచివాలయం అప్లై చేయాలి కదా. రాసుకోండి అమ్మ, కొంచెం నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ కింద ఈమె డోర్ నెంబర్ రాసుకొని ఇది రాసుకొని ఇది మన డివిజన్ ఇన్ఛార్జ్ కూడా ఫార్వర్డ్ చేయాలా. మీకే డాక్టర్ దగ్గర పోలేదా సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇవన్నీ నువ్వు ఇట్లా తీసుకుపోయి కాలువలు చేసి ఇవన్నీ చేస్తే ఎట్లా పోతాయి నీళ్ళు? ఎట్లా పోతాయి చెప్పు. నీళ్ళు ఎట్లా పోతాయి? నీదే కదా అంగడి, ఎట్లా నీళ్లు పోతాయి నువ్వు ఎన్ని అడ్డం వేస్తే? తీసేయి. ఈసారి నువ్వు పెడితే కార్పొరేషన్ వాళ్ళు ఎత్తుకొని పోతారు, ఫైన్ వేస్తారు. శుభ్రత పాటిస్తున్నావు. నాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాగ్నేషన్. బెటర్ ఏరియా. శుభోదయం, గుడ్ మార్నింగ్ కడప. ఈరోజు కడప మన కడప స్వచ్ఛ కడప అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాం ఈరోజు కడపలో ప్రతి ఒక్క వారము 2 డివిజన్లలో 2 ప్రాంతాలలో టోటల్ గా కడపలో ఉన్న కార్పొరేషన్ సిబ్బంది, కమిషనర్ గారితో పాటు అన్ని సెక్షన్స్ సంబంధించిన సిబ్బందితో పాటు ఈ యొక్క కడపలో ఈ యొక్క స్వచ్ఛ కడప ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. దాని ప్రకారము వచ్చి శానిటైజేషన్ కానీ, కాలువలో పూడికతీత కార్యక్రమాలు కానీ, గార్బేజ్ ఎత్తించడం కానీ, ప్రజలకు ఒక శుభ్రమైన కడపనిచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర పేరు మీద ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క మనకు వచ్చే జబ్బులు కానీ, మన యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ మనకు శుభ్రత మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అదొక పెద్ద మోటివ్ తో బాబు గారు వెళ్తున్నారు. అలాగనే కడపలో కూడా మనమందరము స్వచ్ఛ కడప ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. అలాగనే అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ యొక్క స్వచ్ఛ కడపలో భాగంగా ముందుకెళ్తూ దానికి సంబంధించిన సలహాలు ఇస్తున్నారు, ఎలా ముందుకెళ్లాలని చెప్పేసి. ఈ రోజు ఈ కార్యక్రమం మొదలైంది కడపలో స్వచ్ఛ కడప. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క కడప మొత్తము చుట్టి కడపను స్వచ్ఛ కడపను చేసి ప్రజలకు చాలా సౌకర్యవంతంగా కడపను తీసుకుపోవడము, అలాగనే ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రజల దగ్గరికి వెళ్ళి వినాలని అనుకున్నాము. ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళకున్న సమస్యలు చెప్తున్నారు. అక్కడికక్కడ ఆ సమస్యలు ఆ నుంచి 3 రోజులు ఆ ప్రాంతంలో క్లియర్ చేసి ముందుకెళ్లే విధంగా వెళ్తున్నాము. కంప్లీట్ గా కడపని ఒక కొత్త ఫేస్ లిఫ్ట్ తో ముందుకు తీసుకునే విధంగా పనిచేయడానికి కూటమి ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములై పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.